నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారన్న రేవంత్ రెడ్డి త్వరలోనే గులాబీ దళపతి పాపాల చిట్టాను విప్పుతానని హెచ్చరిక కేసీఆర్ మిగిల్చిన అప్పుల కుప్పను తగ్గిస్తున్నామన్న రేవంత్ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ పర్యటనలో స్పష్టీకరణ సీఎం రేవంత్ అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చారన్న హరీష్ సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ ఆర్థిక అసమానతల నిర్మూలనకే P4 విధానం తెస్తున్నామన్న చంద్రబాబు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో అమలు చేస్తామని ఉద్ఘాటన రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు హట్కోతో CRDA ఒప్పందం ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు 3,450 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసిన సర్కార్ ప్రశాంతంగా రాయాలని లోకేష్ సూచన దేశ ప్రజల వల్లే ప్రపంచం భారత్ మాట వింటోందన్న మోదీ శాంతి కోసం యత్నించిన ప్రతిసారి పాక్ నుంచి ద్రోహమే ఎదురైందని వ్యాఖ్య వచ్చే వారం సునీత విలియమ్స్ భూమికి వచ్చే అవకాశం ISS కు చేరుకున్న క్రూ 10 వ్యోమనౌక తిరుగు ప్రయాణానికి ముమ్మర ఏర్పాట్లు ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాలా తీయించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు 8.29 లక్షల కోట్ల అప్పులను తమ ప్రభుత్వంపై పెట్టిపోయారని స్టేషన్ ఘన్పూర్ సభలో విమర్శించారు ఒక్క ఏడాదిలోనే 1,53,000 కోట్ల వడ్డీలు అప్పులు కట్టామని పునరుద్ఘాటించారు అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు 200 కోట్లతో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం 148 కోట్ల వ్యయంతో ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు 5,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 102 కోట్లతో మహిళలకు ఆర్టీసీ బస్సుల కేటాయింపు పత్రాలు అందజేశారు అనంతరం శివునిపల్లిలో ప్రజాపాలన సభలో పాల్గొన్న సీఎం ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి రాష్ట్రంలో నీళ్లందిస్తున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే వరంగల్లో ఎయిర్పోర్ట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయన్నారు తెలంగాణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు అలాంటి వారు తెలంగాణకు జాతిపిత ఎలా అవుతారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడు చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట జాతిపిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా గుజరాతుల్నే మందు పెట్టించింది అవునా ఆ జాతిపిత ఎక్కడ ఈ జాతిపిత ఎక్కడ అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా జాతిపిత అంటే ఎవరు ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటోన్న కేసీఆర్ తన బాధ్యతలు నెరవేర్చడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటూ సీఎం నిలదీశారు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్లలో దాదాపు 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లోనే ఉంటే 30 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు
పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఇదే కాదు 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుంది కాబట్టే రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం ఆరోపించారు. మున్ముందు కేసీఆర్ పాపాల చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభను అబద్దాలకు వేదికగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు డేటాను నమ్ముకుంటే సీఎం డర్టీని నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఏ తప్పు మాట్లాడనప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్న హరీష్ నిన్న సీఎం మాట్లాడిన భాష సంగతేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం అటే వెళ్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరే విధంగా మాట్లాడిన రేవంత్ నిన్న బీఆర్ఎస్ ను అన్నానంటూ మాట మార్చారని ధ్వజమెత్తారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ గౌరవంతోనే సంబోధించేవారని గుర్తు చేశారు. హామీలపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకేమైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? అటు హరీష్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. భారత్లో భూత పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టిన తిట్లపై ఒక పుస్తకమే రాయొచ్చని చెప్పారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాటలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయం రైతులకు తెలుసని, ఎందరికి ఉద్యోగాలిచ్చామో యువతకు తెలుసని పదే పదే వాటిపైనే సవాళ్లు విసరడం మానుకోవాలని హరీష్ రావుకు చామల సూచించారు. హరీష్ రావు గారు, మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? మనం వేరే వాళ్ళని అనే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి. మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి, మేమేం పథకాలు ఇచ్చినాం, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించే P4 విధానాన్ని ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని ఆర్థికంగా పైకి తేవాలని సూచించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో పాల్గొన్న చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు చేసిన దీక్షకు గుర్తుగా రాజధాని అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్మారకంగా పార్క్, ఆధునిక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 16 వరకు కొనసాగుతాయన్నారు. పేదరికం లేని సమాజం కోసం P4 విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. P4 విధానం ద్వారా ఉన్నవారు లేని వారికి చేయూత ఇచ్చేలా పేదరికం లేని సమాజం సృష్టిస్తామని చంద్రబాబు వివరించారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి, దత్తత తీసుకోవాలి, ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. జన్మభూమి స్ఫూర్తితో ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న 30వ తారీఖున ఇది గాని జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది. ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్ లో ఇది సాధ్యం. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన బండి సంజయ్ కులగణన సమగ్ర సర్వేలో ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ సంస్థ చేతిలో పెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో తుపాకీ రాజ్యం రావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అటు స్వాతంత్ర సమరయోధుడైన పొట్టి శ్రీరాములు పేరు మారిస్తే సురవరం ప్రతాపరెడ్డి సైతం బాధపడేవారని అన్నారు.
పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు వాళ్ళు. గాంధీ మహాత్ముడు అయిపోయాడు. మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత. మనం అంత అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు అందరికి రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు తీసేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు తీసేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు తీసేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాముకు ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ సహా సిఆర్డీఏ మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్లు రుణం ఇస్తుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఇవాళ హడ్కోకు సిఆర్డీఏకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు హడ్కో త్వరలోనే రాజధాని నిర్మాణానికి నిధులు విడుదల చేయనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏప్రిల్ 15 లేదా 20న ప్రారంభించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి 37,702 కోట్ల రూపాయల పనులకు ఇటీవలే టెండర్లు తెరిచిన ఏపీ సర్కార్ రేపు జరిగే కేబినెట్ భేటీలో వాటికి ఆమోదం తెలుపనుంది. ఆ వెంటనే పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇండెంట్లను జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ విద్యార్థుల కోసం 3,450 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. చరవాణి, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, అలాంటివి తీసుకురావద్దని అధికారులు విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ఆత్మ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత పదునుగా ఉండాలన్నారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధా పరిశోధకుడు లెక్స్ ఫ్రెడ్ మ్యాన్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్న ప్రధాని తన బలం తన పేరులో లేదని, 140 కోట్ల ప్రజల మద్దతులో ఉందన్నారు. నేడు భారత్ మాట ప్రపంచం వింటుందంటే 140 కోట్ల ప్రజల గొప్పతనమేనని మోదీ స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో తానెప్పుడు సత్సంబంధాలనే కోరుకుంటానని చెప్పిన మోదీ, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ పాకిస్తాన్ నాయకత్వంపైనే ఆధారపడి ఉందని తేల్చి చెప్పారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు, పాడ్కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్మాన్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన చిన్ననాటి విషయాలు, హిమాలయాల్లో గడిపిన రోజులు, ప్రజా జీవితంలో తన ప్రయాణం సహా అనేక అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం భారత్ మాట వింటోందంటే అది గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ నడయాడిన నేల మహత్యమని చెప్పారు. ఆ ఇద్దరూ ప్రవచించిన శాంతిని ఉద్ఘాటిస్తున్నందునే ప్రపంచం భారత్ మాట వింటోందన్నారు. అలాగే తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివని చెప్పారు. విమర్శలు ఎంత పదునుగా ఉంటే అంత గొప్ప ఫలితాలొస్తాయన్నారు. ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే తాను ప్రథమ ప్రాధాన్యమిస్తానని చెప్పిన మోదీ తన బలం తన పేరులో లేదని, 140 కోట్ల ప్రజల మద్దతులోనే ఉందని స్పష్టం చేశారు. जो ताकत है वो मोदी नहीं है, 140 करोड़ देशवासी, हजारों साल की महान संस्कृति परंपरा, वो ही मेरा सामर्थ्य है। इसलिए मैं जहां भी जाता हूँ तो मोदी नहीं जाता है। हजारों साल की वेद से विवेकानंद की महान परंपरा को 140 करोड़ लोग उनके सपनों को लेकर के, उनको आकांक्षाओं को लेकर के मैं निकलता हूँ। और इसलिए मैं कि दुनिया के किसी नेता को हाथ मिलाता हूँ ना, तो मोदी हाथ नहीं मिलाता है, 140 करोड़ लोगों का हाथ होता है वो। तो सामर्थ्य मोदी का नहीं है, सामर्थ्य भारत का है। బాల్యం మొత్తం పేదరికంలోనే గడిపానన్న మోదీ తెల్లబూట్లను మెరిపించేందుకు పాఠశాలలో వాడిపడేసిన శుద్ధముక్కలు తెచ్చుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ తనకు ఎంతో నేర్పిందన్న మోదీ అది ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. संघ एक बहुत बड़ा संगठन है, अब उसके 100 साल हो रहे हैं, ये 100वां वर्ष है। और दुनिया में इतना बड़ा स्वयंसेवी संगठन
कहीं होगा ऐसा मैंने तो नहीं सुना है। संघ को समझना इतना सरल नहीं है। संघ के काम को समझने का प्रयास करना चाहिए और संघ पर्पज ऑफ लाइफ जिसको कहे इसके विषय में आपको एक अच्छी दिशा देता है। दूसरा, देश ही सब कुछ है और जन सेवा ही प्रभु सेवा है। कुछ स्वयंसेवकों ने शिक्षा में क्रांति लाने के लिए विद्या भारती नाम का संगठन खड़ा किया। करीब 25,000 स्कूल चलते हैं उनके देश में और 30 लाख से छात्र एट अ टाइम होते हैं और मैं मानता हूँ तक करोड़ों विद्यार्थियों को और बहुत ही कम दाम में पढ़ाई हो और संस्कार को भी प्राथमिकता हो। గుజరాత్లో జరిగిన గోద్రా ఘటన భయంకరమైనదని చెప్పిన మోదీ 2002కు ముందు కూడా అనేకసార్లు గుజరాత్లో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. 1969లో 6 నెలలు గుజరాత్ రగిలిందని చెప్పిన మోదీ గోద్రా సమయంలో మాత్రం ప్రత్యర్థులు తనపై తప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. అవన్నీ తేలిపోయాయన్న మోదీ 2002 తర్వాత ఇప్పటి వరకు గుజరాత్లో ఘర్షణలేవీ జరగలేదన్నారు. 2002 विधानसभा में मेरा बजट सत्र था, हम हाउस में बैठे थे और उसी दिन गोधरा की घटना हो गई, लोगों को जिंदा जला दिया गया था। आप कल्पना कर सकते हैं कि जो कंधार के विमान अपहरण को या पार्लियामेंट पर का हमला कहो या 9/11 कहो, ये सारी घटनाओं का बैकग्राउंड हो और उसमें कितनी बड़ी संख्या में लोगों का मर जाना, जिंदा जला देना। हमारे जो विरोध के लोग हैं और वो तो चाहते थे कि हम पर जितने आरोप लगे थे हमको सजा हो जाए, लेकिन उनके लाखों कोशिश के बाद भी जुडिशरी ने पूरी तरह डिटेल में उसका एनालिसिस किया, 2 बार किया। जिन लोगों ने गुनाह किया था उनके लिए न्यायालय ने अपना काम किया है। పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందన్న మోదీ భారత్ చైనా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. అది ఎప్పుడూ ఘర్షణకు దారితీయరాదన్నారు. పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నించిన ప్రతిసారి భారత్కు ద్రోహమే ఎదురైందన్నారు. मेरे प्रधानमंत्री बनने के बाद मैंने मेरे शपथ समारोह में पाकिस्तान को स्पेशली इनवाइट किया था ताकि एक शुभ शुरुआत हो, लेकिन हर बार हर अच्छे प्रयासों का परिणाम नकारात्मक निकला। हम आशा करते हैं कि उनको सद्बुद्धि मिलेगी और सुख शांति के रास्ते पर जाएंगे और वहाँ की आवाम भी दुखी होगी ऐसा मैं मानता हूँ। ఓ గొప్ప సత్కార్యం కోసం ఉన్నత శక్తి తనను ఇక్కడికి పంపించిందని, తాను ఒంటరిని కాదని మోదీ చెప్పారు. తనను ఇక్కడికి పంపించిన వారే తనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానాపై దాడి జరిగింది. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం మల్యాలలో 2 వైసీపీ మహిళా కార్యకర్తలు శనివారం తనపై దాడి చేశారని షబానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంషున్, పర్వీన్ అనే మహిళలు ఇంట్లో చొరబడి బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశారని షబానా చెప్పారు. ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై నిన్న సాయంత్రమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఏ ఒక్క రాష్ట్రం లేదా వ్యక్తిపైన హిందీని బలవంతంగా రుద్దాలనే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతే ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య దిశగా అడుగులు పడ్డాయన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే తమిళనాడులో డీఎంకే సర్కార్ భాషపై రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం సైతం రాజకీయ ఎత్తుగడేనని తెలిపారు. 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డిఎంకే వ్యతిరేకించలేదు. ఈ రోజు 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈ రోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ఫలితాలపై అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థుల ప్రతినిధులు ఆమెను కలిసి వారి ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న అభ్యర్థులు అనువాద సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని ఆమెకు తెలిపారు. తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినట్లు కవిత చెప్పారు. ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ కి మరో హాల్ టికెట్ నంబరు కేటాయించడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13,000 మంది అభ్యర్థుల ఫలితాలు ఎందుకు వెల్లడించలేదన్నారు. ఏ కారణంగా వారిని ఇన్వాలిడ్ గా ప్రకటించారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఈ తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడ్డాడు. ఎంపీ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లో ఉన్న డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3 గంటలకు ముఖానికి మాస్క్ ధరించిన ఆగంతకుడు ప్రవేశించినట్లు గుర్తించారు. సుమారు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగిన దొంగ ఎంపీ గది వరకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని, నిన్న మహబూబ్ నగర్ వెళ్లాలని డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు. గతంలో వంట మనిషిగా పనిచేసిన బీహార్కు చెందిన అమిత్ ను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు భద్రత పెంచాలని డీకే అరుణ సీఎంకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతరలో బోనాల ఘట్టం వైభవంగా సాగింది. రోజంతా ఉపవాసం ఉన్న భక్తులు బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. వేలాదిగా బోనాలు తీసుకువచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారి స్థానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో విధులు నిర్వర్తించేందుకు 4 వ్యోమగాములతో వెళ్లిన క్రూ 10 వ్యోమనౌక ISS విజయవంతంగా చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:37 నాసా స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకుంది. కర్ణాటక మంగళూరులో 75 కోట్ల రూపాయల MDMA మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ ను తరలిస్తున్న 2 విదేశీ మహిళలను అరెస్టు చేశారు. 6 నెలల క్రితం ఓ వ్యక్తి 15 గ్రాముల MDMAతో పట్టుబడగా అతడిని విచారిస్తున్న సమయంలో ఈ నెట్వర్క్ బయటపడిందని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు మంగళూరు విమానాశ్రయంలో ఆ 2 మహిళలను ఇవాళ అరెస్టు చేశారు. వారి నుంచి 2 ట్రాలీ సూట్ కేసుల్లో 37 కిలోల MDMA స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. మిలిటరీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 3 సైనికులు, 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నోష్కీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్ FC కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చిన ఉగ్రవాది మిలిటరీ కాన్వాయ్ను ఢీకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 5 భద్రతా సిబ్బంది మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు నోష్కీ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.